వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్. వీటిలో ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో ఘనంగా కీర్తి మెడికల్ స్టోర్ మెగా మెడికల్ మాల్ ప్రారంభించిన ఎంపీ నాగరాజు. మంగళగిరిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. సేవ్ ఆర్డీటీ పేరుతో వైఎస్ఆర్సీపీ పోరుబాట. ఉర్వకొండ తహసీల్దార్ ఆఫీస్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతల ధర్నా. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పర్యటన. జనగామ జిల్లా దేవరుపల మండలంలో ఎండిన వరి పంటలను పరిశీలించిన మాజీ మంత్రి ఎర్రబెల్ దయాకర్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే, ములుగు జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా టోకే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, మున్సిపల్ చైర్మన్ చింతనొప్పల చంద్రకళ జెండా ఊపి ప్రారంభించారు. ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగకరమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎన్ఆర్ఎం మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు రాళ్లకత్వ గ్రామంలో పర్యటించారు. మున్సిపల్ కమిషనర్ తిరుపతి, మున్సిపల్ చైర్మన్ జనార్దన్ గ్రామంలో తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. నీరు, రహదారులు వంటి మౌలిక వసతుల సమస్యలను స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. పరిస్థితి ఎట్లా ఉందండి చాలా మేము చూసినాం రాపించాలనుకోండి కలెక్టరేట్ వచ్చిందనుకోండి అలా చూస్తుంది. అంటే వాళ్ళు చూపులు ఎప్పుడు రెగ్యులర్గా మధ్య పైన మీకు మంచి పేరు ఉంటుంది. ఏ రాసుకోలేదు అనుకోండి రిజిస్టర్ చేసి కంపల్సరీ అంటే ఏమైనా సో నీకే ప్రిస్క్రైబ్ నేను గతికాను ఆల్రెడీ నడుస్తుంది. మాట్లాడు ఆమె ఏం ఇక్కడ రైట్ నమస్తే ఎవరు లేరమ్మా ములుగు జిల్లాలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 49 దరఖాస్తులు స్వీకరించారు. భూ సమస్యలు, పెన్షన్, ఇందిరమ్మ ఇండ్లు తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని సూచించారు. మామ
మాది 50 అమ్మ బిడ్డ మా బిడ్డ ఇదే సమానం. మేము పత్తి పండించుకుంటాం, మేము ఉన్నాం. పత్తి పండించుకుంటాం, మేము ఉన్నాం. కళ్ళం మాకు కూడా తెలియదు, మాకు పట్టబుక్కున్నాయి కదా అని మేము అడిగాం. మరి భూమిని మీరు అట్లా వదిలేసి వెళ్ళిపోయారా? వదిలేసి వెళ్ళిపోతాం. అబ్బాయి అయిపోయినాం అంటే భూమి మళ్ళీ ఇంత మేకలు కొట్టడం, గొర్రెలను రమేష్ రెడ్డి గోవిందరావుపేట తహసీల్దార్ గారు. అంటే ఎప్పుడు చచ్చిపోయారు మీ భర్త? నా భర్త చచ్చిపోయి 4 సంవత్సరాలు అయింది. మా పాప చచ్చిపోయి అవుతుంది. ఏ అవసరాని కోసం తీసుకున్నారు లోన్? ఇది గుండా ఆపరేషన్ చేపిస్తాను తీసుకున్నాం సార్. ఎవరిది? నా కొడుకు ఆపరేషన్ అయిపోయిందా? అయిపోయింది కానీ బతకలేదు సార్. 2 సంవత్సరాలు బతికి చచ్చిపోయింది. ఓకే. మీరేమైనా వేరే పని చేసుకుంటున్నారా? నాకు ఏమి లేదు సార్. ఇల్లు ఉన్నది కానీ మొత్తం ఊరుచుడు ఇంత పడుకుంటే మరి ఏం పని చేస్తారు? ఏం చేయ కూలికి పోతుంది. నరేగా కూలికైనా పోతున్నారా? లేదు. 100 రోజుల పనికి పోయినా కూడా మొత్తం కట్ట కాంగ కూడా ఇంకా 1,50,000 కట్టమంటాడు. నేను కట్టలేను సార్. దండం పెడతాను. ఇంకా మందే మాకు 2 తింటున్నారు పిల్లలు. 5 అయితే 2 చచ్చిపోయింది. మొన్న భూభారతిలో అప్లికేషన్ పెట్టుకున్నారా? ఎక్కడ ఉంది భూభారతి అప్లికేషన్ నెంబర్? అంతా అయిపోయిన తర్వాత మీరు ఇట్లా పత్తిపల్లి విననివ్వండి, తర్వాత మీరు చిన్న కోడూరు మండల పరిధి మేడుపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్యం, తడి, పొడి చెత్తను వేరుపరచడం, మేడుపల్లి ఊరిలో అన్ని వార్డుల్లో శానిటైజేషన్ చేయడం జరిగిందని సర్పంచ్ తెలిపారు. పాఠశాల విద్యార్థులకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. రోడ్డులను శుభ్రం చేసుకుంటున్నామన్నారు. పల్లె ప్రకృతి వనంను సుందరంగా తీర్చిదిద్దుకున్నామన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సదానందం గౌడ్ మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతి నివేదిక ప్రోగ్రాం సందర్భంగా ఈరోజు గ్రామంలోని రోడ్లు మొత్తం చెత్త తీసేసి రోడ్లు శుభ్రం చేయడం జరుగుతుంది. తర్వాత బ్లీచింగ్ పౌడర్ చల్లించడం జరుగుతుంది. మొదటి రోజు 6వ తేదీ నాడు పాలకవర్గం మరియు ఇతర ప్రభుత్వ అధికారులందరితో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందించడం జరిగింది. మరుసటి రోజు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేయడం జరిగింది. 3వ రోజు మన నేషనల్ పార్క్, అదే పల్లె ప్రకృతి వనము మరియు తడి చెత్త, పొడి చెత్త అవగాహన చేయించడం జరిగింది. నిన్నటి రోజున గ్రామంలో పేరుకుపోయిన చెత్తను మొత్తం సేకరించి తీసివేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎక్కువ మంది సిబ్బందిని పెట్టి సిబ్బంది ద్వారా రోడ్డుకి ఇరువైపులు ఉన్న మట్టిని తీసేసుకుంటూ శుభ్రపరుచుకుంటూ పోవడం జరుగుతుంది. దీని తర్వాత ఈరోజు బ్లీచింగ్ పౌడర్ కూడా రోడ్ల మీద మరి మురికి కాలువలు ఉన్న చోట స్ప్రే చేయించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఈ 5 సంవత్సరాల్లో మండలంలోనే ఆదర్శ గ్రామంగా మెడికల్ తీర్చిదిద్దిన విధంగా మా పాలకవర్గం మరియు గ్రామంలో ఉండే అందరి పెద్దల సహకారంతో కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇది మా గ్రామము ఇప్పటివరకు మురికి కాలువలు లేని గ్రామంగా ఉంది. మేము అట్లా శానిటైజేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి ఇంకుడుగుంత, ప్రతి ఇంటికి లాట్రిన్ ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. వాటిని ఉపయోగంలోకి తీసుకొచ్చి పరిశుభ్రంగా ఉంచి మండలంలో కాదు జిల్లాలోనే ఆదర్శంగా ఉండే విధంగా మా పాలకవర్గం మరియు అందరం మేము కృషి చేస్తాము. దీని ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. గ్రామం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడు జరగడం ఏమన్నా అంటే ఇప్పుడు మా విలేజ్లో పరిశుభ్రత అనేది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనులు చేపట్టినాం కాబట్టి రోడ్లు కానీ ఇవి కానీ సర్పంచ్ మేము పార్టీ సంబంధం లేకుండానే అనుకూలంగా కలిసిమెలిసి విలేజ్ మంచి డెవలప్మెంట్ గురించి మాట్లాడడానికి కానీ చేసడానికి కానీ మళ్ళీ గుంటలు కానీ పాయఖానాలు కానీ ఇవి కానీ ఇందిరమిన్లు కానీ ఖచ్చితంగా అనర్హులు అయిన వాళ్ళు అందరికీ ఇల్లు ఇచ్చడానికి మేము చాలా కృషి కొద్దుకున్నాం. మాకు పార్టీ సంబంధం లేకుండానే పనిచేస్తున్నాం. ఇది మాకు సంతోషమైన విషయం. కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ లక్ష్మీ పాఠశాలలో విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. విద్యార్థులు తమ సైన్స్ ప్రాజెక్టులు, పరిశోధనలు, నమూనాలు అందరినీ ఆకట్టుకోవడంతో వెంకటరమణ కాలనీ శ్రీ లక్ష్మీ పాఠశాలకు అందరూ అభినందనలు తెలిపారు.
ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంది. పీజీ భరత్ గారు స్వయంగా అందరినీ చాలా బ్లెస్ చేశారు. ఈరోజు మా స్కూల్లో సైన్స్ ఫేర్ జరుపుకుంటున్నాం. సో సైన్స్ ఫేర్ ఇన్ ద సెన్స్ ఇట్స్ గివ్స్ అ ఇమ్మెన్స్ ప్లెజర్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఇన్ చిల్డ్రన్. ప్రతి ఒక్కరు క్లాసుల గదిలో నేర్చుకునేవన్నీ ఎక్స్పీరియన్షియల్గా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తూ మళ్ళీ ఎగ్జిబిట్ చేయాల్సి ఉంటుంది. సో కార్యక్రమం చాలా ఆనందంగా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూలు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్లకు 2 కొత్త వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే పత్రికలలో కలెక్టర్ జాయింట్ కలెక్టర్లకు ప్రభుత్వం తీసుకున్న వాహనాలు పత్రికలలో 9 లక్షలతో కొనుగోలు చేసినట్లు ప్రచురించడమైంది. అయితే మెగా టైమ్ సిబ్బంది వాహన సిబ్బందులను అడిగితే 90 లక్షలు కాదు 50 లక్షలు అని జవాబు ఇచ్చారు. మరి అదే సచివాలయంకి వెళ్ళాలి. మీకు సచివాలయం ఉంటుంటుంది కదా మీ దగ్గరలో ఎక్కడ మీ ఏరియాకి ఉంటుంది ఒక సచివాలయం. అడగండి, మీరు అడగండి. మీరు ఫోన్ నెంబర్ అయినా ఇవ్వాలి, అడ్రస్ అయినా కరెక్ట్గా. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక నందు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులో పొన్నం ప్రభాకర్ వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి నిర్వహిస్తున్న మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఎల్కతుర్తి సర్పంచ్ గారు ఓకే అందిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. ప్రజాపాలన ప్రభుత్వం మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరు మీద 10 రకాల అంశాలతోటి ఒక కార్యక్రమం రూపొందించింది. ఇప్పటికే మీరందరూ కూడా దానిలో భాగస్వాములుగా మీ గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని మార్చి 6 తారీఖు నుంచి ప్రారంభించి ఉన్నారు. 10 రకాల అంశాలతో పాటుగా నా శాసనసభ నియోజకవర్గంలో అయినటువంటి ఎల్కతుర్తి మండల మీ అందరి సహకారంతో గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, పరిపాలనాధికారులు, మండల శాఖ అధికారులు, జిల్లా అధికారులు అందరూ కూడా కలిసి ప్రధానమైనటువంటి 5 అంశాల మేరకు కూడా ఒక ప్రత్యేక ఎజెండా తీసుకొని మీ అందరితో మనం ఈరోజు ఒక విశాల దృక్పథంతో ఒక కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ముందుగా హైదరాబాద్ కానీ వరంగల్ అయితే ఆ మెడికల్ కాలేజీ వాళ్ళే బాధ్యత తీసుకుంటారు. హైదరాబాద్ లో అయితే నేను బాధ్యత తీసుకొని అక్కడ ట్రీట్మెంట్ చేద్దాం. కానీ పరీక్షలకు కూడా మనం ఎక్కడికైనా పోతే 8,000 ఖర్చు అవుతుందని చూస్తా ఉన్నాం. మెడికల్ కాలేజీకి సంబంధించిన స్పెషలిస్టులే ఇక్కడికి వస్తున్నప్పుడు ఆ యొక్క కార్యక్రమాన్ని గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, కార్యదర్శులు సమన్వయంతో ఆ అవకాశాన్ని వినియోగించుకొని కోరుతా ఉన్నాం. 3వ అంశంగా సురక్షితంగా చేరుకోండి. ఏ విధంగా అయితే పొద్దున దినచర్య బయటకు పోయి మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటామో ఇంటికి వాళ్ళ అధ్యక్షేమంగా రావాలని పోలీస్ శాఖ, రవాణా శాఖ తరఫున కూడా ఉండే బాధ్యతలు మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రైతులు, వ్యవసాయానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కోతుల పెడద, ఇతరత్ర అనేక పంటల మార్పిడి, నీళ్లకు సంబంధించిన అనేక అంశాల లోపల వాళ్ళు ఆయిల్ ఫామ్ సంబంధించి ఇతరత్ర పంటల మార్పిడి మీద కూడా శాస్త్రజ్ఞులు అవగాహన కలిగించే కార్యక్రమం చేస్తారు. అదేవిధంగా విద్య అన్నిటికంటే మూలం. ఈరోజు వేదిక మీద అధికారులు నిర్వహించేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉంది. అదేవిధంగా
మరి మహిళలకు సంబంధించినటువంటి అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకుంటా ఉంది. మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుండాలంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వాళ్ళ పేరు మీదే, ఉచిత బస్సు, బస్సులకు యజమానులు, ఇందిరమ్మ క్యాంటీన్లు, అదేవిధంగా సోలార్కు సంబంధించిన యజమానులు, రకరకాల వడ్డీ లేని రుణాలు రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. వాటిని మీ గ్రామాల్లో సద్వినియోగంగా వినియోగించుకునేటువంటి ప్రయత్నం. అన్నిటికంటే చివరి మనం ఈరోజు మన దేశ రాజధాని ఢిల్లీ చూస్తూ ఉన్నాం. అక్కడ భారత ప్రధానమంత్రి ఉంటారు, భారత రాష్ట్రపతి గారు ఉంటారు. కానీ అక్కడ ప్రజలు నిబంధన చదివించే విధంగా ప్రోత్సాహపరిస్తే ఆ పాఠశాల ఆంబియన్స్కు సంబంధించినటువంటి ఎన్ని పైసలైనా టీచర్లకు కొరత లేకుండా ఆ గ్రామ అభివృద్ధికి ఏం అడుగుతుంది చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రైవేట్ బస్ ఒక పిల్లలు కూడా బయటకు పోకుండా మీరు చేయగలిగితే ఒక ఏడాది సాధ్యం కావచ్చు. కానీ మీరు ఆ నిర్ణయం తీసుకొని ముందుకోతే ప్రభుత్వ పరంగా నా పరంగా 100% సహకరిస్తాం. ఆ పాఠశాలలో చదువుకునే క్వాలిటీ టీచర్లు అందరూ కూడా కూర్చొని మనం పేరెంట్స్తో సహా సమావేశం పెట్టి ఆ ఊరిని ఆదర్శం ఎదిగే విధంగా మనం కూడా కొద్దిగా ఎదగాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఎదగడానికి మరి ఇక్కడ ఒక బాసర త్రిబులైటో ఇండస్ట్రియల్లో లేదా ఇంకా రకరకాల కొంత వస్తే నిన్న మీకు అందరికి శుభవార్త. మండల రెవెన్యూ కార్యాలయం కూడా శాంక్షన్ అయింది. తొందరగా నిర్మాణం తీసుకొని జీవో సర్దాజీ గారికి అందరికి పంపినా మరి మీకు ఇచ్చడం లేదు. కానీ మండల రెవెన్యూ ఆఫీస్ కూడా శాంక్షన్ అయింది, ప్రొసీడింగ్ వచ్చింది. దాని తొందరలో టెండర్ ప్రాసెస్ చేసి వర్క్ స్టార్ట్ చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మిగతా కార్యాచరణ నడపాల్సిందిగా ఆ కలెక్టర్ గారు అక్కడికి వెళ్ళినారు. కాబట్టి అడిషనల్ కలెక్టర్ రవి గారు వచ్చినారు, జిల్లా స్థాయి అధికారులు వచ్చినారు. ముందుగా దయచేసి 99 days ప్రణాళికలు చేస్తూనే ఈ 4 ఫస్ట్ మనం వాటర్, డ్రింకింగ్ వాటర్ తీసుకోండి, 2 మరి హెల్త్ తీసుకోండి, 3 ఇందిరమ్మ ఇండ్లు, 4 తర్వాత స్కూల్ డ్రాప్అవుట్ తీసుకున్న తర్వాత అరే వేళకు సంబంధించిన మిగతా 99 days ప్రణాళిక ఎజెండా తీసుకోవాలని కోరుతూ ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించిన కార్యాచరణ మీద కార్యక్రమం కోరుతాను. థ్యాంక్ యూ సార్. వరంగల్ నగర పరిధిలోని మడికొండలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చెత్త డంపింగ్ యార్డ్ను తొలగించాలని స్థానికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షల సమయంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీక్ష శిబిరం వద్దకు వచ్చిన ఒక యువకుడు తన ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించడంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అప్రమత్తమైన స్థానికులు వెంటనే యువకుడిపై నీళ్లు పోసి అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గత 15 సంవత్సరాలుగా మడికొండ వాసులు పడుతున్న బాధను నిపుణత మరియు నైపుణ్యంనకు ఒక అద్భుతమైన వీడియో పూర్తిగా చూడండి. ఎన్నాళ్లకు శ్రమించి నేర్చుకున్నాడు దీనిని. అద్భుతం అంటే ఇదే. మరో బిల్టెన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.